అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మరొక భారీ వర్ష సూచన అయితే చేసింది మనకు వాతావరణ శాఖ. ఇక ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ వర్ష సూచన చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. మనకు దక్షిణాది జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి మనకు మరొకసారి అయితే వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుందన్నమాట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం జనవరి 3 నుంచి కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ పరిస్థితులు అయితే భిన్నంగా ఉంటాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భారీ పొగమంచు అనేది చుట్టేసింది. ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉదయం పూట ప్రయాణాలు చేయొద్దని మరొకసారి వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక చలి తీవ్రత చూసుకుంటే కనుక మనకు ఏజెన్సీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీ చలి అయితే ఉంది. మనకు వృద్ధులు, పిల్లలు ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇప్పటికే మనకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తమిళనాడుతో సహా మన ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే చలి తీవ్రంగా ఉంది కాబట్టి, పొగమంచు తీవ్రంగా ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా ఉదయం పూట బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ అప్డేటు. ఇలాంటి తాజా వాతావరణ సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.